హలో మై బ్యూటిఫుల్ సోల్స్, వెల్కమ్ టు మై ఛానల్ భవ్య టారోట్. మీరు అందరూ ఎలా ఉన్నారు? మీరు మీ లైఫ్లో చాలా హెల్తీగా, వెల్తీగా, చాలా పాజిటివ్ మైండ్ సెట్తో పాజిటివ్గా ఉన్నారనుకుంటున్నాను. అలాగే ఉండాలని కోరుకుంటున్నాను. అయితే మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం వీక్లీ టారోట్ రీడింగ్. ఈ వీక్ మీరు ఎలా ఉండబోతుంది? ఏప్రిల్ 23 టు మే 3 వరకు ఈ వీకెండ్ మీకు ఎలా ఉండబోతుంది? ఈ వీకెండ్లో మీలో వచ్చే చేంజెస్ ఏంటి? ఎటువంటి సంఘటనలు మీ లైఫ్లో జరగబోతున్నాయి? అలాగే డివైన్ మీకు ఇస్తున్న గైడెన్స్ ఏంటనేది మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఓకే, అండ్ ఇది టైమ్లెస్ రీడింగ్ అండ్ జనరల్ రీడింగ్, కలెక్టివ్ రీడింగ్ కాబట్టి నేను చెప్పినవన్నీ కొన్ని రీజనేట్ అవ్వచ్చు, మీకు కొన్ని కాకపోవచ్చు. సో మీకు నేను చెప్పినవన్నీ రీజనేట్ అవ్వాలి అన్నట్లయితే మీ ఎనర్జీని ఎక్స్చేంజ్ చేయండి. ఎనర్జీని ఎక్స్చేంజ్ ఎలా చేయాలి అంటే లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఛానల్ని చేసి, అలాగే ఈ వీడియోని చూసే ముందు ఈ వీడియోని ఓపెన్ మైండెడ్, ఓపెన్ హార్టెడ్, ఇంట్యూటివ్లీ చూసినట్లయితే నేను చెప్పినవన్నీ మీకు చాలా వరకు రీజనేట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఓకే, లెట్స్ స్టార్ట్ ద రీడింగ్. యూనివర్స్ ప్లీజ్ గైడ్ మీ. చూస్తున్న వ్యూయర్స్కి ఈ వీకెండ్ ఎలా ఉండబోతుంది? చూస్తున్న వ్యూయర్స్కి ఏప్రిల్ 27 టు మే 3 వాళ్ళ లైఫ్లో వచ్చే చేంజెస్ ఏంటి? ఎటువంటి సంఘటనలు వాళ్ళ లైఫ్లో జరగబోతున్నాయి? ఎటువంటి చేంజెస్ వాళ్ళ లైఫ్లో రాబోతున్నాయి? అలాగే మీరు ఇస్తున్న గైడెన్స్ ఏంటి? యూనివర్స్ ప్లీజ్ గైడ్ మీ. ఎలా ఉండబోతుంది ఈ వీకెండ్? చూస్తున్న వ్యూయర్స్కి ఈ వీకెండ్ ఎలా ఉండబోతుంది? యూనివర్స్ ప్లీజ్ గైడ్ మీ. ఓకే, సండే. ఓకే, 4 of Cups. Four of Swords, Monday. Okay, Tuesday, King of Wands, lovely. Nine of Swords, Wednesday. Thursday, Eight of Wands. Okay, శుక్రవారం, Friday, Knight of Cups. Okay, Knight of Pentacles, శనివారం. Okay, bottom of the deck, 3 of Pentacles. Okay guys, I think ఈ ఏప్రిల్ మంత్లో చూసుకున్నట్లయితే మీరు పనులన్నీ పోస్ట్ పోన్ ఎక్కువగా చేస్తారు. అంటే పని మీద కాన్సన్ట్రేషన్ అనేది ఉండదు. చేయాలని కాదు, చేయాలనుకుంటారు కానీ పోస్ట్ పోన్ చేస్తూ ఉంటారు. ఈరోజు చేయాల్సిన పని రేపటికి, రేపటి చేయాల్సిన పని ఎల్లుండికి. డిస్ట్రాక్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది. డిస్ట్రాక్షన్ అంటే ఏదైతే వర్క్ చేయాలో దాని నుండి డిస్ట్రాక్ట్ అయిపోతూ ఉంటారు. మీ మైండ్ అనేది పదే డైవర్ట్ అయిపోతూ ఉంటుంది. పనికిరాని ఆలోచనల వైపు వెళ్తూ ఉంటుంది. ఒక రకంగా చెప్పాలి అన్నట్లయితే పనికొచ్చే ఆలోచనల వైపు, పనికిరాని ఆలోచనల వైపు వెళ్తుంది. టైంని వేస్ట్ చేసుకుంటారు చాలా ఈ ఏప్రిల్ మంత్లో చూసుకున్నట్లయితే. 4 of Cups, సండే. డిస్ట్రాక్ట్ అవుతున్నారు. యూనివర్స్ మీకు ఏదైతే ఒక ఆపర్చునిటీ ఇస్తుందో, అవకాశాన్ని ఇస్తుందో, ఈ అవకాశాన్ని మీరు చూడట్లేదు. పోయిన దాని గురించి ఆలోచిస్తున్నారు. ఉన్నదాని గురించి ఏది జరగట్లేదు కాబట్టే యూనివర్స్ మీకు ఇక్కడ అవకాశాన్ని ఇస్తుంది. బట్ ఈ అవకాశాన్ని మీరు చూడలేకపోతున్నారు, గమనించలేకపోతున్నారు. సో అందుకే దీని మీద దృష్టి పెట్టండి. అది ఎప్పుడు మీరు దృష్టి పెట్టగలరు? మీలో ఉన్న నెగిటివ్ థాట్స్ని మీరు కంట్రోల్ చేసుకున్నప్పుడు, మీలో ఉన్న యాంగ్జైటీని మీరు కంట్రోల్ చేసుకున్నప్పుడు. నాకు తెలుసు మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే మీ లైఫ్లో చేంజెస్ వేగంగా కావాలనుకుంటున్నారు. ఇన్స్టెంట్గా ర్యాపిడ్ మూమెంట్లో చేంజెస్ కావాలనుకుంటున్నారు. బట్ అలా కాదు, దేనికైనా సమయం పడుతుంది. ప్రయత్నాలు చేస్తూ ఉండండి. ప్రయత్నాలు ఫలించక మానవు, ఈరోజు కాకపోతే రేపు. అందుకే బాటమ్ ఆఫ్ ద డెక్ ఏమొచ్చిందంటే 3 of Pentacles వచ్చింది. హార్డ్ వర్క్ చేస్తూ ఉండండి, గివ్ అప్ చేయొద్దు. చూడండి, ప్రయత్నాలు అనేవి మనం ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. అన్ని ప్రయత్నాలు ఫలించాలని లేదు కదా. కొన్నిటిని ఫేస్ చేయాలి. కొన్ని లాసెస్ వస్తాయి, కొన్ని గెయిన్స్ వస్తాయి. లైఫ్ అంటే అప్ అండ్ డౌన్స్ అనేవి ఉంటాయి. సో హార్డ్ వర్క్ అయితే చేయండి, టీం వర్క్ చేయండి, కొలాబరేట్ అవ్వండి, కమ్యూనికేట్ అవ్వండి సొసైటీతో, మీకు తెలిసిన వాళ్ళతో. మీరు బయట వాళ్ళతో మాట్లాడడమే మానేశారు. మీ యొక్క ప్రాబ్లమ్స్తోనే మీరు చిక్కుకొని పోయి ఉన్నారు. మీ యొక్క ప్రాబ్లమ్స్తోనే స్ట్రగుల్ అయి ఉన్నారు. అంటే మీకు ప్రాబ్లమ్స్ మీకే, పై వాళ్ళకి ప్రాబ్లమ్సే లేవు అన్న సిచ్యువేషన్కి మీరు వస్తారు.
చూడండి, ప్రాబ్లమ్స్ అనేవి అందరికీ ఉన్నాయి. అందరి లైఫ్‌లోని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మీ లైఫ్‌లోని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఓకే. ఎవరి ప్రాబ్లమ్స్ వాళ్ళకి ఇదే. బట్ వాటి నుండి ఎలా బయటికి రావాలని ట్రై చేయాలి తప్పించి గానీ దానిలోనే కూరుకుపోయినట్లయితే ఏం చేయలేరు. ఎప్పటికీ ఏం చేయలేరు. అండ్ ఈ వీకెండ్ చూసుకున్నట్లయితే ఫైనాన్షియల్ నైట్ ఆఫ్ పెంటికల్స్, ఫైనాన్షియల్‌గా మీరు ఎదగాలనుకుంటున్నారు. ఎవరైనా ఎదగాలనుకుంటారు. బట్ మీరు మీకు ఫైనాన్షియల్ గ్రోత్ అనేది కావాలి. కంపల్సరీగా మీ లైఫ్‌లో కావాలి. కొన్ని సిట్యుయేషన్స్ మీకు ఎలాంటివంటే డబ్బు కావాలి. ప్రెజెంట్ చాలా అవసరం మీకు, అది చాలా నీడ్ అది. బట్ దాని గురించి మీరు ఓవర్ థింకింగ్ చేసి యాంగ్జైటీకి లోనైపోయినట్లయితే ప్రాబ్లమ్స్ సాల్వ్ కావు. ఇంకా మీరు దాన్ని కాంప్లికేట్ చేస్తున్నారు. బాధపడి 9 ఆఫ్ స్వార్డ్స్ స్టక్ అయిపోతున్నారు పూర్తిగా. మిమ్మల్ని మీరే బంధించుకుంటున్నారు. ఎనివే యూనివర్స్ మీకు ఏం చెప్తుంది సండే గురించి? సండే 4 ఆఫ్ కప్స్ గురించి యూనివర్స్ మీకు ఏం చెప్తుంది? ఏం గైడెన్స్ ఇవ్వబోతుంది మీకు? యూనివర్స్ ప్లీజ్ గైడ్ మీ. చూస్తున్న వ్యూయర్స్కి ఏం గైడెన్స్ ఇవ్వబోతున్నారు సండే గురించి మీరు ఏం గైడెన్స్ ఇవ్వబోతున్నారు? ట్రూత్ని ఫాలో అవ్వండి. అంటే మీ యొక్క ఇన్నర్ ఇంట్యూషన్ని ఫాలో అవ్వండి. మీ యొక్క ఇన్నర్ ఇంట్యూషన్ని మీరు ఫాలో అయినట్లయితే తప్పకుండా మీరు అంటే మీకు ఒక క్లారిటీ అనేది లేదు. ఎటువైపు వెళ్ళాలి, దేన్ని ఎంచుకోవాలి, దేన్ని చూస్ చేసుకుంటే నేను గ్రో అవుతానో అవి మీ మైండ్కి తట్టట్లేదు. సో ఒక క్లారిటీ అనేది వస్తుంది. ట్రూత్ని ఫాలో అయినట్లయితే, మీ యొక్క ఇన్నర్ ఇంట్యూషన్ని ఫాలో అయినట్లయితే ఏది నిజం, ఏది సత్యం అనేది మీకు అవుతుంది. ఏది ట్రూత్ అనేది అర్థమవుతుంది మీకు. అండ్ మండే చూసుకున్నట్లయితే 4 ఆఫ్ స్వార్డ్స్, కొంచెం ప్రశాంతత అనేది లభిస్తుంది. ఎందుకంటే మీరు ఆదివారం చివరిలో తెలుసుకున్నారు సండే ఇది ట్రూత్, ఇది నిజం, నా జీవిత సంబంధించింది, నేను యాక్సెప్ట్ చేస్తున్నాను. చూడండి, లైఫ్లో ఏదైనా దాన్ని యాక్సెప్ట్ చేయాలి. దాన్ని మనం రిజెక్ట్ చేసినట్లయితే అది మన చుట్టూ తిరుగుతూనే ఉంటుంది. ఎప్పటి వరకు యాక్సెప్ట్ చేయమో అది మనకి రిపీట్ అవుతూనే ఉంటుంది మన లైఫ్లో ఆ యొక్క సిచ్యువేషన్స్ అనేవి. సో యాక్సెప్ట్ చేయండి. ఎప్పుడైతే మీరు యాక్సెప్ట్ చేస్తారో మండే అనేది మీరు 4 ఆఫ్ స్వార్డ్స్ పొజిషన్ కూర్చున్నారు. కొంచెం విశ్రాంతి తీసుకుంటున్నారు. మీ యొక్క శక్తిని రీజనరేట్ చేస్తున్నారు. రెన్యువల్ అవుతున్నారు. మీరు కొంచెం ప్రశాంతంగా పడుకున్నారు మండే. ఎనీవే మండే గురించి మీకు ఏమి ఇస్తున్నారు గైడెన్స్? మండే గురించి యూనివర్స్ మీకు ఇస్తున్న గైడెన్స్ ఏంటి? విజ్డమ్. ఎస్, మీరు జ్ఞానాన్ని పొందారు. అంటే జీవిత సత్యాన్ని తెలుసుకున్నారు. దేన్ని పట్టుకున్నట్లయితే, గ్రిప్ పట్టుకున్నట్లయితే, అంటే నాకు ఇదే కావాలి, నాకు ఇప్పుడే కావాలని పట్టుకున్నట్లయితే అది మన చేతి నుండి జారిపోతుంది. సో అలా కాదు, అన్ని డివైన్కి, అంటే మీ చేతుల్లో లేని డివైన్కి సరెండర్ చేశారు. అండ్ మీరు చేయాల్సిన ప్రయత్నాలు మీరు చేస్తున్నారు కాబట్టి సో మీరు విజ్డమ్ అనేది పొందారు, ప్రశాంతతని పొందారు. అండ్ లవ్ పరంగా చూసుకున్నట్లయితే హస్బెండ్ వైఫ్ రిలేషన్షిప్, లవ్ రిలేషన్షిప్ చూసుకున్నట్లయితే ఎవరైతే రీయూనియన్ కావాలనుకుంటున్నారో, పాస్ట్ పర్సన్ని కావాలనుకుంటున్నారో, ఈవెన్ న్యూ పర్సన్ని కావాలనుకుంటున్నారో, మాట్లాడాలనుకుంటున్నారో తప్పకుండా మీకు సెకండ్ ఛాన్స్ అనేది లభిస్తుంది. భగవంతుడు యూనివర్స్ అనేది మీకు సెకండ్ ఛాన్స్, భగవంతుడు అనేది సెకండ్ ఛాన్స్ మీకు ఇవ్వబోతున్నాడు. అండ్ వాళ్ళకి ఇవ్వబోతున్నాడు వాళ్ళ తప్పును సరిదిద్దుకోవడానికి. ఎవరైతే మీ పనిని మోసం చేశారో, మిమ్మల్ని ఏడిపించారో, మిమ్మల్ని బాధ పెట్టారో, మిమ్మల్ని కష్టపెట్టారు. అండ్ కింగ్ ఆఫ్ వాండ్స్ ట్యూస్డే చూసుకున్నట్లయితే కింగ్ ఆఫ్ వాండ్స్ అనేది ఒక ప్రాపర్ ప్లాన్. మీకు ప్రాపర్ ప్లాన్ లేకపోవడం వల్లే మీరు లైఫ్లో ఏది గెయిన్ చేయలేకపోతున్నారు. కింగ్ ఆఫ్ వాండ్స్ అనేది ప్రాపర్ ప్లాన్ని కలిగి ఉంటారు. ఎప్పుడు ఏం చేయాలి, ఎలా చేయాలి, ఏ విధంగా చేయాలి, దూరదృష్టి అనేది ఉండాలి, ఫోర్ సైట్ అనేది ఉండాలి, ముందే ఆలోచించుకొని ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు ఏ రోజు ఎలా ఉంటుందో మనకు తెలీదు. సో అన్నిటికీ మనం ప్రిపేర్ అయ్యి ఉండాలి. సో కింగ్ ఆఫ్ వాండ్స్ అన్నిటికీ ప్రిపేర్ అయ్యి ఉంటారు. సో ఎనివే కింగ్ ఆఫ్ వాండ్స్ మీకు ఏం గైడెన్స్ ఇవ్వబోతున్నారు మండే యూనివర్స్ మీకు ట్యూస్డే యూనివర్స్ మీకు ఇస్తున్న గైడెన్స్ ఏంటి? ట్యూస్డే మీకు ఇస్తున్న గైడెన్స్ ఏంటి యూనివర్స్? ఓకే ట్రాన్స్ఫర్మేషన్ అనేది మీ లైఫ్లో రావాలి. యాక్చువల్లీ ఈ యొక్క ఏదైతే సీజన్ నడుస్తుందో ఈ యొక్క వీకెండ్లో మీలో ట్రాన్స్ఫర్మేషన్ అనేది జరుగుతుంది. మీలో మేజర్ షిఫ్ట్ జరుగుతున్నాయి. కొన్ని చేంజెస్ అనేవి మీ లైఫ్లోకి వస్తున్నాయి. కొంచెం పెయిన్ అనిపించవచ్చు, బాధ కలిగించవచ్చు, బట్ ఇది ఇంపార్టెంట్ ఈ ట్రాన్స్ఫర్మేషన్ అనేది మీ లైఫ్లో. సో అందుకే ఈ ట్రాన్స్ఫర్మేషన్ మీ లైఫ్లో మీకు తీసుకొని వచ్చింది యూనివర్స్. అండ్ బుధవారం చూసుకున్నట్లయితే 9 ఆఫ్ స్వార్డ్స్, మళ్ళీ స్టక్ పొజిషన్లోకి వచ్చారు. లేనిపోని ఆలోచిస్తున్నారు, ఇల్యూషన్ని పెంచుకుంటున్నారు, బయట ఆలోచనలు, ఇంట్లో ఆలోచనలు, ఫ్యామిలీ, ఫైనాన్స్, లవ్,
ఇక్కడ ఇంకొకరు చూడండి, ఎక్స్ట్రా ఎఫైర్స్ పనికి రావు. ఇంకొకరు మెయిన్ స్పెసిఫిక్, అందరికీ కాదు, స్పెసిఫిక్ పర్సన్. ఎందుకంటే యూనివర్స్ నుండి నాకు మెసేజ్ వస్తుంది దాని నుండి. ఎక్స్ట్రా ఎఫర్ట్స్ పనికిరావు. మీరు అనుకోవచ్చు ఒకరిని ప్రేమించి వాళ్ళకి తెలియకుండా ఇంకొకరిని మెయింటైన్ చేద్దామని, వాళ్ళకి అలాగా తెలియదు కదా అని. పిల్లి కూడా అలాగే అనుకుంటుంది. పిల్లికి కళ్ళు మూసుకొని పాలు తాగితే నన్ను ఎవరు చూడలేదు అనుకుంటుంది, బట్ అందరూ చూస్తారు దాన్ని. సో మీరు ఏదైతే వేషాలు వేస్తున్నారో ఆ వేషాలు ఇప్పటికైనా మానుకోండి. కాకపోతే యూనివర్స్ మీకు ఏదైనా పాఠం నేర్పించాలి అనుకున్నట్లయితే మాత్రం చాలా ఘోరంగా ఉంటుంది. ఎందుకంటే యూనివర్స్ మీకు ఎన్నో అవకాశాలు ఇచ్చింది మారడానికి. ఇప్పటికీ అవకాశం మీకు ఇస్తుంది. దీన్ని వినియోగించుకొని సరిగా బుద్ధి తెచ్చుకొని దగ్గర ఉంటే మంచిది. ఓకే, ఐ థింక్ ఈ మెసేజ్ ఎవరి వరకు చేరాలో ఆల్రెడీ చేరింది, చేరిపోయింది కూడా, విన్నారు కూడా. సో మైండ్లో పెట్టుకొని జాగ్రత్తగా నడుచుకోండి. ఎవరి ఫీలింగ్స్తోని ప్లే చేయొద్దు, తర్వాత మిమ్మల్ని ప్లే చేసుకొనివ్వద్దు. మీరు అనుకోవచ్చు మీరు మనుషులతో ఆడుతున్నారు, మిమ్మల్ని ఆడుకునే మనుషులు కూడా వస్తారు. సో డోంట్ డూ దిస్. ఓకే, ఎనీవే 9 of Swords. ప్లీజ్ పనికి మాలినవన్నీ ఆలోచించి మైండ్లో ఇల్యూషన్ని పెంచుకోవద్దు. మైండ్ని పీస్ఫుల్గా ఉంచండి. ఓకే, ఇప్పుడు మీరు చేసిన ప్రయత్నాలు కాకపోవచ్చు, స్టక్ అయి ఉండొచ్చు బుధవారం, బట్ మళ్ళీ రీజనరేట్ అవుతాయి. ఎందుకంటే అన్ని రోజులు ఒకేలాగా ఉండవు కదా, రోజులు అనేవి మారుతాయి. తప్పకుండా మీ ప్రాబ్లమ్స్ కూడా సొల్యూషన్ అనేది వస్తుంది. ఎనీవే ఆ రోజు గైడెన్స్ మీకు ఏమైపోతుంది యూనివర్స్ మీరేం గైడెన్స్ ఇవ్వబోతున్నారు? 9 of Swords ప్లీజ్. ఓకే, 2 cards, sorry, 1 card. ఫోకస్. ఎస్, ఎగ్జాక్ట్లీ. మీ పని పైన ఫోకస్ చేయండి, మిగతా వాటిపైన ఫోకస్ వదలండి. ఏదైతే జరగట్లేదో, ఏదైతే అవ్వట్లేదో, ఏదైతే మీ చేతుల్లో లేదో దాని గురించి ఆలోచించొద్దు. ఏదైతే మీ చేతుల్లో ఉందో దాని గురించి ఆలోచించండి, దానిపైన ఫోకస్ చేయండి. ఇక్కడ చూసినట్లయితే దీనిపైన పూర్తిగా ఫోకస్ ఉంది తనకి, దీన్ని పట్టుకోవాలని, ఈ ఫిష్ని. సో అలా ఫోకస్ చేయండి మీ యొక్క గోల్ పైన. ఓకే, అనవసరంగా స్టక్ అవ్వద్దు, టైం వేస్ట్ చేసుకోవద్దు. చాలామంది ఇక్కడ ర్యాపిడ్ మూమెంట్ చూడండి, ఏది వేగంగా జరగదు. లైఫ్లో టైం తీసుకుంటుంది ఏదైనా అవ్వడానికి. మనం ఏదైనా బలవంతం చేసినట్లయితే ఏదైతే సరైన సమయంలో మనకి దొరకాలో అది మనకి దొరకదు. ఏదైతే మనకి మంచిదో, ఏదైతే మంచిది కాదో అది దొరుకుతుంది. తర్వాత మనం సఫర్ అవ్వాల్సి ఉంటుంది లైఫ్లో. ఓకే, 8 of Wands మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఎప్పుడు ఇది గురువారం 8 of Wands. ఇక్కడ 8 of Wands ఏం చెప్తుంది అంటే, ఏదైతే మీరు ఫాస్ట్నెస్ని కోరుకున్నారో మీ వర్క్లో, ఇక్కడ స్టక్ అయ్యారు, బట్ మళ్ళీ ఇక్కడ వేగాన్ని పుంజుకున్నారు. ర్యాపిడ్ మూమెంట్లో మీ యొక్క వర్క్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. మళ్ళీ మీరు గెయిన్ చేస్తారు ముందుట్లాగా. స్టార్ట్ అవుద్ది అప్పటి నుండి గ్రోత్ అనేది మీ లైఫ్లో, గురువారం నుండి. ఎనీవే యూనివర్స్ ప్లీజ్ గైడెన్స్ ఇవ్వండి. ప్లీజ్ 8 of Wands గైడెన్స్. మీరు ఏమైపోతున్నారు యూనివర్స్కి? గురువారం గైడెన్స్ ఏమైపోతున్నారు యూనివర్స్ చూస్తున్న వ్యూయర్స్కి ప్లీజ్. ఓకే 2 cards. ఫుల్ఫిల్మెంట్ అండ్ గేట్వే. ఎస్, న్యూ డోర్స్ అనేవి మీ లైఫ్లో ఓపెన్ అవ్వబోతున్నాయి. ఏవైతే మీరు ఆపర్చునిటీస్ ఎప్పుడో కోరుకుంటున్నారు, మీ యొక్క స్కిల్స్ని పెంపొందించుకుందాం అనుకుంటున్నారు, మీరేంటో మీరు నిరూపించుకుందాం అనుకుంటున్నారు, ఆ యొక్క ఆపర్చునిటీస్ అనేవి మీ లైఫ్లోకి రావడం స్టార్ట్ అవుతాయి. గేట్వే అనేది ఓపెన్ అవుతుంది మీకు. అండ్ ఫుల్ఫిల్మెంట్, ఫుల్ఫిల్మెంట్, మీ యొక్క విషెస్ అనేవి ఫుల్ఫిల్ కాబోతున్నాయి. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మ్యాంగోస్, ఇక్కడ చెట్టుకి మ్యాంగోస్ ఉన్నాయి, ఇక్కడ ఫ్లవర్స్ ఉన్నాయి. మీ యొక్క విషెస్ అనేవి ఫుల్ఫిల్ కాబోతున్నాయి. కొత్త డోర్స్ అనేవి మీ లైఫ్లో ఓపెన్ కాబోతున్నాయి. మీ యొక్క వర్క్కి కంగ్రాచులేషన్స్ అండ్ సెలబ్రేషన్స్. ఓకే, అండ్ ఫ్రైడే చూసుకున్నట్లయితే నైట్ ఆఫ్ కప్స్. యాక్చువల్లీ నైట్ ఆఫ్ కప్స్ అనేది ఏదైతే ప్రేమ, లవ్ పరంగా మీరు చూసుకున్నట్లయితే కొన్ని ఇష్యూస్ని అయితే ఎదుర్కొన్నారు, ప్రజెంట్ సిచ్యువేషన్లో ఎదుర్కొంటూ ఉన్నారు. దాని నుండి బయటికి రావాలనుకుంటున్నారు, బయటికి రాలేకపోతున్నారు. అతన్ని వదిలేయాలనుకుంటున్నారు, ఆమెను వదిలేయాలనుకుంటున్నారు, వదలలేకపోతున్నారు. మర్చిపోవాలనుకుంటున్నారు, మర్చిపోలేకపోతున్నారు. గుర్తొస్తున్నాయి, మెమరీస్ అన్నీ గుర్తొస్తున్నాయి, అతనితో గడిపిన క్షణాలు గుర్తొస్తున్నాయి, ఆమెతో గడిపిన క్షణాలు గుర్తొస్తున్నాయి. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి.
సో మీ యొక్క ఇన్నర్ వర్క్ పైన కాన్సన్ట్రేషన్ చేయండి, ఫోకస్. మీ యొక్క ఇన్నర్ వర్క్, మీ యొక్క ఇన్నర్ ఇంట్యూషన్ని ఫాలో అవ్వండి. త్వరలోనే తప్పకుండా మీ యొక్క లైఫ్లో పాస్ట్ పర్సన్ అనేవారు తప్పకుండా వస్తారు, రీయూనియన్ మీరు కోరుకున్నట్లయితే. బట్ టైం తీసుకోండి. ఇది సరైన సమయం కాదు మీ రీయూనియన్కి, మళ్ళీ మీ పర్సన్తో మీరు కలవడానికి. ముందుగా మిమ్మల్ని మీరు రీజనరేట్ చేసుకోండి. విజ్డమ్, 4 of Swords, రీజనరేట్ చేసుకోండి. మీ శక్తిని మళ్ళీ పుంజుకోండి. మైండ్ని రీఫ్రెష్ చేసుకోండి. అప్పుడు మళ్ళీ మీ యొక్క పాస్ట్ పర్సన్ని మీరు వెల్కమ్ చెప్పగలరు. ఒకవేళ ఇంతలోపు మీరు వెల్కమ్ చెప్పినా సరే మీ ఇద్దరి మధ్య అండర్స్టాండింగ్ అనేది ఉండదు, మళ్ళీ గొడవలు అనేవి వస్తాయి. ఓకే, ఎనీవే యూనివర్స్ ప్లీజ్ క్లారిఫై దిస్. ఎనీవే యూనివర్స్ మీరు ఇస్తున్న గైడెన్స్ ఏంటి? శుక్రవారం నైట్ ఆఫ్ కప్స్ వచ్చింది. యూనివర్స్ ప్లీజ్ వ్యూయర్స్కి మీరు ఇస్తున్న గైడెన్స్ ఏంటి? వ్యూయర్స్కి మీరు ఏం గైడెన్స్ అయిపోతున్నారు ఆ రోజు? బ్లెస్సింగ్స్. ఎస్, నేను ఇప్పుడే చెప్తున్నాను, టైం పడుతుంది. ముందు మిమ్మల్ని మీరు రీజనరేట్ చేయించుకోండి, ముందు పుంజుకోండి, శక్తిని పుంజుకోండి మీరు. తర్వాత ఆటోమేటిక్గా మీ లైఫ్లో బ్లెస్సింగ్స్ అనేవి వస్తాయి. ఏవైతే ఇక్కడ మీరు చూస్తున్నారు ఇవన్నీ మీరు పొందుతారు. రిలేషన్షిప్, మ్యారేజ్, సర్ప్రైజ్, చేంజ్, ప్రమోషన్, ట్రాన్స్ఫర్, హ్యాపీ, లవ్, గిఫ్ట్, ఫైనాన్స్, జాబ్. మీరు ఏది కావాలంటే అది మీకు లభిస్తుంది. బట్ వెయిట్ చేయండి, పేషెన్స్తో వెయిట్ చేయండి. ఓకే, ఈవెన్ లవ్ పరంగా కూడా అవ్వచ్చు. పాస్ట్ పర్సన్ని కోరుకున్నట్లయితే ముందు మిమ్మల్ని మీరు సరిదిద్దుకోండి. సరిదిద్దుకోవడం అంటే పాస్ట్ ట్రామా ఏదైతే ఉందో, బాధపడ్డారో, ఏవైతే గొడవలు జరిగాయో, నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నారో, సపరేషన్లో ఉన్నారో, మిమ్మల్ని మీరు ముందుగా హీల్ చేసుకోండి. తర్వాత మీ పార్ట్నర్ని మీరు యాక్సెప్ట్ చేయగలుగుతారు, లేకపోతే గొడవలు అవుతాయి. మీ లైఫ్లో మీరు కొత్త కొత్త చేంజెస్ కావాలనుకుంటున్నారు. శనివారం నైట్ ఆఫ్ పెంటికల్స్, కొత్త కొత్త పర్సన్స్తో మీరు మీట్ అవుతారు, బిజినెస్ డీల్స్ మాట్లాడతారు. కొంతమంది బిజినెస్ కొత్తగా స్టార్ట్ చేసిన వాళ్ళు ఉండొచ్చు, స్టార్ట్ చేస్తాను అనుకున్న వాళ్ళు అవ్వచ్చు, వాళ్ళ ఫ్యామిలీ కొలీగ్స్ అవ్వచ్చు, రిలేటివ్స్, వాళ్ళతో మాట్లాడడం జరుగుతుంది శనివారం. అలాగే జాబ్లో ఉన్న వాళ్ళైతే ప్రజెంట్ జాబ్ చేస్తున్న వాళ్ళు కూడా వాళ్ళ మేనేజర్తో అవ్వచ్చు, వాళ్ళ బాస్తో అవ్వచ్చు మాట్లాడడం జరుగుతుంది. కొత్త కొత్త ఆపర్చునిటీస్ అనేవి వస్తాయి మీ లైఫ్లో. ఈవెన్ లవ్ రిలేషన్షిప్, హస్బెండ్ వైఫ్ రిలేషన్షిప్లో చూసుకున్నట్లయితే, ఈవెన్ మనస్పర్ధలు ఉన్నట్లయితే వాళ్ళ లైఫ్లో కూడా న్యూ డోర్స్ అనేవి ఓపెన్ అవ్వబోతున్నాయి. వాళ్ళ రిలేషన్షిప్కి ఇంకో ఛాన్స్ అనేది ఇవ్వబోతుంది. మీరు ఇవ్వడం కాదు, ఈసారి యూనివర్స్ తరపు నుండి మీకు ఛాన్స్ అనేది లభించబోతుంది మీ పార్ట్నర్కి అండ్ మీకు కూడా. ఎందుకంటే ఈ లైఫ్లో మీ యొక్క స్ట్రగుల్స్ అనుభవించడానికి కానీ ఎక్కడైనా కార్మిక్ బ్లాకేజెస్ అనేవి ఉన్నాయి. అంటే ముందు జన్మకి సంబంధించిన బ్లాకేజెస్, కర్మలు అనేవి ఉన్నాయి, వాటిని మీరు ఈ జన్మలో తీరుస్తున్నారు. ఓకే, సో ఎనీవే 3 of Pentacles. పని చేయండి, హార్డ్ వర్క్ చేయండి, కలిసి చేయండి, మాట్లాడండి, మాట్లాడి తేల్చుకోండి. యూనివర్స్ శనివారం నైట్ ఆఫ్ పెంటికల్స్కి ఇస్తున్న గైడెన్స్ ఏంటి? వ్యూవర్స్కి మీరు ఇస్తున్న గైడెన్స్ ఏంటి? శనివారం వ్యూవర్స్కి మీరు ఏం గైడెన్స్ ఇవ్వబోతున్నారు? యూనివర్స్ శనివారం వ్యూవర్స్కి మీరు ఏం గైడెన్స్ ఇవ్వబోతున్నారు? ఇన్నర్ పీస్. ఎగ్జాక్ట్లీ, నేను ఇప్పుడే చెప్పాను, ఇన్నర్ వర్క్ చేయండి, మిమ్మల్ని మీరు హీల్ చేసుకోండి, మెడిటేషన్ చేయండి, మంత్ర చాటింగ్ చేయండి, మిమ్మల్ని మీరు ట్రాన్స్ఫర్ చేసుకోండి ఒక న్యూ పర్సన్గా. సెల్ఫ్ లవ్, చాలామంది సెల్ఫ్ లవ్నే మర్చిపోయారు పూర్తిగా. మిమ్మల్ని మీరు సెల్ఫ్ లవ్ చేసుకోవడం స్టార్ట్ చేయండి, మిమ్మల్ని మీరు ప్రేమించడం స్టార్ట్ చేయండి. మీరు మిమ్మల్ని మీరే ప్రేమించకపోయినట్లయితే ఎవరో వచ్చి మిమ్మల్ని ఎందుకు ప్రేమిస్తారు? నో, నాట్ ఎట్ ఆల్. ఓకే, మిమ్మల్ని మీరు ప్రేమించడం స్టార్ట్ చేయండి. అండ్ బాటమ్ ఆఫ్ ద డెక్ చూసుకున్నట్లయితే స్టిల్నెస్. మీరు అక్కడే ఆగిపోతున్నారు, అంటే ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉన్నట్టుగా. ఏదైనా పని స్టార్ట్ చేస్తే మీరు అక్కడే ఆగిపోతున్నారు. నో, అలా కాదు, ముందుకు వెళ్ళండి. అది అయిపోయింది, మీరు ఎఫోర్ట్ చేశారు, అది జరగలేదు, ఫెయిల్ అయింది. నో, ఇంకో వేరే స్టెప్ తీసుకొని ముందుకు వెళ్ళండి. అంతేగాని స్టిల్నెస్ అక్కడే అయిపోవద్దు. అక్కడే మీ యొక్క ఏదైతే ధ్యేయం ఉందో, ఏదైతే గోల్ ఉందో అక్కడే అయిపోలేదు. దాన్ని మీరు చేరుకోవాలంటే ఎన్నో ప్రయత్నాలు చేయాలి. ఓకే, యూనివర్స్ మీకు ఇస్తున్న గైడెన్స్ ఏంటో తెలుసుకుందాం. యూనివర్స్ ప్లీజ్ గైడ్ మీ. చూస్తున్న వ్యూయర్స్కి మీరు ఏం గైడెన్స్ ఇవ్వబోతున్నారు? చూస్తున్న వ్యూయర్స్కి మీరు ఏం గైడెన్స్ ఇవ్వబోతున్నారు? చూస్తున్న వ్యూయర్స్కి మీరు ఏం గైడెన్స్ ఇవ్వబోతున్నారు? యూనివర్స్ ప్లీజ్ గైడ్ మీ, ప్లీజ్ గైడ్ మీ. చూస్తున్న వ్యూయర్స్కి మీరు ఏం గైడెన్స్ ఇవ్వబోతున్నారు? చూస్తున్న వ్యూయర్స్కి మీరు ఏం గైడెన్స్ ఇవ్వబోతున్నారు? ఎస్, ఇక్కడ ఎన్ని కార్డ్స్ వచ్చాయి చూడండి. 44444 ఎనర్జీ, 1551. ఇక్కడ కూడా 4 of Swords, 4 of Cups,
అంటే 4 ఎనర్జీ వచ్చింది. మీ లైఫ్‌లో స్టెబిలిటీ లేదు. అంటే స్థిరత్వం అనేది లేదు. ఈవెన్ రిలేషన్‌షిప్‌లో అవ్వచ్చు, బిజినెస్‌లో అవ్వచ్చు, మీరు చేస్తున్న వర్క్‌లో అవ్వచ్చు. సో, దానిలో స్టెబిలిటీ అనేది రావాలి. అందుకే 4444 బ్లెస్సింగ్స్ ఇన్ డిస్క్రైవ్. ఆబ్స్టికల్స్, హార్డ్‌షిప్, స్ట్రెంగ్త్, బిల్డింగ్ క్యారెక్టర్ అండ్ ఎక్స్‌పీరియన్స్ మీరనేది చేయాలి. ఆల్రెడీ నేను చెప్పాను. మీ యొక్క ఏదైతే ప్రెజెంట్ నడుస్తుందో, ఏదైతే పీరియడ్ నడుస్తుందో అది ట్రాన్స్‌ఫర్మేషన్‌కి సంబంధించిన పీరియడ్ అది. సో, ట్రాన్స్‌ఫర్మేషన్ ఎప్పుడైతే జరుగుతుందో కొన్ని చేంజెస్ అనేవి వస్తాయి. కొన్ని డిఫికల్టీస్ అనేవి వస్తాయి. ఆబ్స్టికల్స్ వస్తాయి. వాటిని ఓవర్‌కమ్ చేయాలి. అలా చేయాలంటే స్ట్రెంగ్త్ అనేది మీలో ఉండాలి. స్ట్రెంగ్త్‌ని మీరు పెంచుకున్నట్లయితే తప్పకుండా మీరు గోల్‌కి రీచ్ అవుతారు. ఏదైనా కూడా అది సాధిస్తారు అని చెప్తున్నారు యూనివర్స్. ఓకే. ఆగొద్దు. వర్క్ చేస్తూ ఉండండి. ప్రయత్నాలు చేస్తూ ఉండండి. ప్రయత్నాలు చేస్తూ ఉన్నట్లయితే ఫలితం అనేది తప్పకుండా వస్తుంది. ఫ్రూట్‌ఫుల్ రిజల్ట్స్ అనేవి మీరు తప్పకుండా పొందుతున్నారని చెప్తుంది. అండ్ 1551 హోల్డ్ యువర్ విజన్. యెస్, మేనిఫెస్టేషన్ ద్వారా మీరు ఏదైనా సాధించవచ్చు అని చెప్తున్నారు. అది ఎప్పుడు యూనివర్స్ ఇస్తున్న సైన్స్ని మీరు గ్రహించినప్పుడు. బట్ మీరు అక్కడ డిస్ట్రాక్ట్ అవుతున్నారు. ఓకే. మనీ, డ్రీమ్స్, విజన్ అండ్ ప్రాస్పారిటీ, మీరు ఏదైతే సంపాదించాలనుకున్న నైట్ ఆఫ్ పెంటికల్స్, నైట్ ఆఫ్ కప్స్, అబండెన్స్, మనీ, డ్రీమ్స్, మీ డ్రీమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మీరు చేరుకోగలరు తప్పకుండా. అండ్ 44 ఎనర్జీ మీకు 4444 అంటే 444 మీకు బాగా కనిపించవచ్చు, లేకపోతే 44 మీకు ఎక్కువగా కనిపిస్తుండొచ్చు. ఈ వీడియో చూడకముందు అవ్వచ్చు, ఈ వీడియో చూసిన తర్వాత మీకు 4444 ఎనర్జీ బాగా కనిపిస్తుంది అంటే లైఫ్లో స్టెబిలిటీ లేదని మీకు చెప్తుంది. ఆ స్టెబిలిటీని తెచ్చుకోవడం చాలా అవసరం. అండ్ వన్ మోర్ కార్డ్ 1010 ఎనర్జీ. ఎస్, మోడరేషన్, పేషెన్స్, ఫ్లో, క్లారిటీ, జాయ్, మూమెంట్, సెల్ఫ్ రియలైజేషన్, టేకింగ్ యాక్షన్, అన్కండిషనల్ లవ్. ఎస్, ఇట్స్ అప్ టు యూ. ఇది మీ చేతుల్లోనే ఉంది. మీ జీవితం మీ చేతుల్లో ఉంది, ఇంకెవరి చేతుల్లోని లేదు అని చెప్తున్నారు. చెప్పకనే చెప్తున్నారు ఇక్కడ. ఏవైతే మీ తప్పులు ఉన్నాయో వాటిని సరిదిద్దుకోండి. పేషెన్స్తో ఉండండి. మీ యొక్క ఫ్లో ఏదైతే వర్క్ ఉన్నదో ఆ వర్క్ని ఆ ఫ్లోలోనే మెయింటైన్ చేయండి. వర్క్ని ఆపొద్దు. అలా ఆపకుండా మీరు చేస్తున్నట్లయితే, వర్క్ని కష్టపడి కాదు ఇష్టపడి మీరు చేస్తున్నట్లయితే ఆ యొక్క ఏదైతే పని ఉందో ఆ పనిలోని మూమెంట్ అనేది కనిపిస్తుంది. ఎక్కడైతే స్టక్ పొజిషన్ ఉందో ఆ స్టక్ పొజిషన్ నుండి మీరు బయటకు వస్తారు. యాక్షన్ తీసుకోండి. ఏవైతే మీకు ఆలోచనలు వస్తాయో ఆ ఆలోచనలు అమలుపరచండి మీ యొక్క నిజ జీవితంలోని. అప్పుడే మీకు ఇన్నర్ ఇంట్యూషన్ ఇస్తున్న ఆలోచనలు అవి మీకు థాట్స్ అనేవి మీకు ఇస్తున్నాయి, అడ్వైస్ మీకు ఇస్తుంది మీ యొక్క ఇన్నర్ ఇంట్యూషన్. దాన్ని ఫాలో అయ్యి మీరు ఏదైనా చేసినట్లయితే తప్పకుండా ఇట్స్ అప్ టు, ఇదంతా మీ చేతుల్లో ఉంది. మీ జీవితం మీరు ఏది కావాలనుకుంటే అది మీకు దక్కుతుంది. అన్కండిషనల్ లవ్, భగవంతుని పట్ల, డివైన్ పట్ల అన్కండిషనల్ లవ్ని చూపండి. ఓకే. అండ్ ఇది ఈ వారానికి సంబంధించిన రీడింగ్. చాలా గైడెన్స్ మీకు లభించింది అనుకుంటున్నాను, చాలా ఉపయోగపడింది అనుకుంటున్నాను మీకు ఈ యొక్క రీడింగ్ అనేది. ఓకే, ఎనర్జీని క్లైమ్ చేయండి. 4444 ఎనర్జీతో క్లైమ్ చేయండి ఈ వీడియోని. అలాగే కామెంట్లో ఏం చెప్తారు అంటే, యూనివర్స్ ప్లీజ్ హెల్ప్ మీ, యూనివర్స్ ప్లీజ్ హెల్ప్ మీ, యూనివర్స్ ప్లీజ్ హెల్ప్ మీ అని 4444 ఎనర్జీతో క్లైమ్ చేసి కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్ గైస్. బాయ్.